బ్రేకింగ్. తోతాపురి మామిడి ఎవరికి మైలేజ్? మొన్న మిర్చి, నిన్న పొగాకు, ఇప్పుడేమో మామిడి చుట్టూ ఏపీలో రాజకీయం గారడీ చేస్తోంది. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. రైతుల్ని పరామర్శించేందుకు జగన్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. అయితే జగన్ మామిడి రైతులతోటి రాజకీయం చేయొద్దని విమర్శించింది టీడీపీ. గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు ఈ నెల 9న బంగారుపాళ్యంలో పర్యటించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ పర్యటన చుట్టూ ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. కూటమి, వైసీపీ పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామిడి రైతుల దగ్గరకు వచ్చేందుకు జగన్ కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. జిల్లాకు జగన్ వస్తే వెళ్లి నిలదీస్తామన్నారు. చిన్నాయన చనిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే, ఆఖరికి నాయన చచ్చిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రజానీకం మీద పడి కొట్టుకోవాలనుకుంటున్నారా? ఎవరి జీవితాలతో చెలగాడమని మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? మీకు ఏ అర్హత ఉందని మీరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తుంటే కూటమి నేతలకు భయం పట్టుకుందన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రైతుల కోసమే జగన్ పర్యటిస్తారన్నారు. పేదల పక్షాన నిలబడటానికి, మామిడి రైతుల వెతలని, వాళ్ల కన్నీళ్లను తుడవటానికి, వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాళ్యం వచ్చి తీరుతారు. గడిచిన 5 ఏళ్లు మామిడి రైతుకు పైసా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అంటూ మండిపడ్డారు. మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు దృష్టి మీద వెచ్చించాడు, కానీ రైతులకు 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకు 5 రూపాయలు ఇచ్చిన దాఖలాలంటే చూపించమని చెప్పండి. ఇవాళ వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ముసలి కన్నీరు కాల్చడం, ఇది దండయాత్రలాగా వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయిన ప్రాణాలను కూడా తొక్కుంటా పోతున్నారు. ఇప్పుడు కూడా ఆయన వచ్చేది ఒక విధ్వంస యాత్ర కింద వస్తున్నట్టు, కానీ వేరే యాత్ర కానే కాదు. మరోవైపు మామిడి కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన 4 రూపాయలను ప్రభుత్వం ఇస్తోంది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి 12 రూపాయలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మామిడి కొనుగోళ్లపై సీఎంఓలో రోజువారీ సమీక్ష జరుగుతోంది.